బాబు రెడీ స్టార్ట్. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా. ఎవడాడు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చెప్పా పెట్టకుండా లత వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు. లత కోసం రోడ్లు పట్టుకుని అంతా తిరుగుతున్నాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయినా కూడా లత దొరకట్లేదు. పాపం అయ్యో మాత్రం మా దగ్గర ఉంది. బాబుని తీసుకొని లత వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఏది తలకాయ పొద్దు నుంచి నీతో నస ఉంది నాకైతే. భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎన్నిసార్లు బతిరాడాలబ్బా వద్దు వద్దు అంటే నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఆపుకోలేకపోతున్నాను రా. పిల్లలను తీసుకొని పోతా అంటే కాళ్ళు ఎరగొడతా ప్రతిసారి అన్నామంటే. అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. ప్లీజ్. నీతోటి గొడవ పెట్టుకునే ఓపిక నాకు లేదబ్బా. ఏమైనా తక్కువ అయితే అప్పుడు అడగాల. నాకు తక్కువ అయింది ఇంట్లో. అన్ని ఎక్కువ అయ్యి తిని ఉండలేక కొవ్వు పట్టింది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను మంచిగున్నంత వరకే, అర్థమవుతుందా? పిచ్చి తెచ్చినాక చెప్పుతో కొడతాను రోడ్డు మీద. చెప్పు తగుతాయి ఏదైనా మాట్లాడావంటే. ఎవరికి ఉపయోగం? నాకు బీపీ లేస్తుంది 3 రోజుల నుంచి. నాకు కోపం వచ్చినందుకు మంచిగా ఉంటుంది, ముందే చెప్తాను నేను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పిచ్చి వేసిందంటే నేను ఇక చెప్తాను కదా, ఇక తట్టుకోలేవు. ఆ రేంజ్ లో ఉంటుంది. పుసుక్కును అంత మాట్లాడేసిందేట్రా? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బాబుని ఎందుకు తీసుకొని పోతాను? నువ్వు మనిషివే కాదు, ఇంట్లో ఉన్న రోజులన్నీ నన్ను హింసిస్తూనే ఉన్నావు. అందుకే నా కొడుకుని ఎత్తుకొని నేను పోతాను. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. బస్ స్టాండ్కి వెళ్ళి ఎతికినా కూడా అక్కడ కూడా కనబడలేదు. ఆటోలో వెళ్ళిపోయింది. ఆటోని వెంబడించే లోపే ఆటో స్పీడ్ అయిపోయింది కాబట్టి ఆటో కూడా మాకు మిస్ అయిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయేంత అవసరం ఏముంది చెప్పండి? పాపను వదిలేసి వెళ్ళిపోవాల్సినంత కర్మ ఏంటండి? మేము రోడ్ల మీద ఇట్లా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాము. పాపను తీసుకొని లత ఎక్కడ దొరుకుతుంది టౌన్ అంతా తిరుగుతున్నాము. లత వెళ్ళిపోయినప్పటి నుంచి లతను వెంబడిస్తూనే ఉన్నాము. ఆటో స్పీడ్ అయిపోవడం వల్ల ఆటో అయితే మిస్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మాకు ఏం చేయాలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మా కిటిగాడు చూడండి, బండి వేసుకొని పోయి అత్తగారింటి కాడి నుంచి పిల్లాన్ని కొడుకుని తీసుకొని వస్తున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరేం అనలేదు. చికెన్ తెచ్చినారు, వండినారు, తిన్నాను, సైలెంట్ గా ఎక్కించుకొని వచ్చిన. వాళ్ళు ఒక మాట అనలే, నేను ఒక మాట అనలే, అంతే. అది నాకెందుకు చెప్తున్నారు? ఫోన్లో అయితే బాగా డిమాండ్ గా మాట్లాడింది.
ఏమనంటే రా మాట్లాడు అది ఇది అన్నట్టుగా మా నాయనతో మాట్లాడు మా తమ్ముతో మాట్లాడు అన్నట్టుగా పెద్ద బిల్డప్ అయితే కొట్టింది. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. కొట్టింది. ఆడికి పోయిన తర్వాత వాళ్ళ నాయన ఏమనలేదు, వాళ్ళ తమ్ముడు ఏమనలేదు, ఎవరేమనలేదు అనమాట. కాకపోతే ఆట ఎక్కి వెళ్లాల్సింది వెళ్ళకుండా ఇడు ఉంటే మాత్రం ఇంత డిస్టర్బెంట్ ఇంత ఇబ్బంది మాత్రం ఉండేది. చెప్తాడు వెళ్ళిపోతాడు అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే సాయంత్రం ఈ టైంకి రావాలంటే మాత్రం పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలి. టిఫిన్ కూడా చేయలేదు, దారి మధ్యలోనే టిఫిన్ చేసినా నేను. టీ తాగి బయలుదేరి అయితే వెళ్ళిపోయినా. నాకైతే లతమ్మ అయితే ఇంటికి వచ్చేసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.